నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ కు వరుస షాక్లు సీఎం రేవంత్ ను కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కరీంనగర్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీయే కాదు గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తామన్న బండి సంజయ్ నగరిలో మంత్రి రోజాకు అసమ్మతి సెగ టికెట్ ఇస్తే ఓడిస్తామంటున్న వ్యతిరేక వర్గం శ్రీకాకుళం జిల్లా వజ్రకొత్తూరు మండలంలో ఏనుగుబంటి హల్చల్ కూడూరులో వాహనదారుడిపై దాడికి యత్నం ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ 7 ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ జవాన్ మృతి రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం గడూరులో ఏనుగుబంటి హల్చల్ చేస్తుంది. ఉదయం రోడ్డుపైకి వచ్చిన ద్విచక్ర వాహనదారులపై వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేసింది. అయితే పట్టపగలే రోడ్లపైకి భారీ ఏనుగుబంట్లు రావడంతో స్థానికులు వణికిపోతున్నారు. ఇటీవల కాలంలో 2 ఏనుగుబంట్లు చేసిన దాడిలో 4 రైతులు తీవ్ర గాయాల పాలయ్యారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగుబంట్ల దాడి నుంచి రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు. సీఎం జగన్ ను విమర్శిస్తే గొంతు కోస్తానంటూ ఓ వైసీపీ కార్యకర్త బెదిరింపులకు పాల్పడ్డాడు. కుప్పంలో ఎలా తిరుగుతావో చూస్తా అంటూ గూడిపల్లి మండలం సెట్టిపల్లి సర్పంచ్ రీటా భర్త ఎల్లప్పను బెదిరించారు. అసభ్య పదజాలంతో దూషించి గొంతు కోస్తా అంటూ హెచ్చరించాడు. నీది సీఎం జగన్ ను గురించి విమర్శించే స్థాయి కాదని వార్నింగ్ ఇచ్చారు. బాస్ తనను ఆపుతున్నారు కాబట్టే నువ్వు రోడ్డుపై తిరుగుతున్నావు, లేకుంటే కుప్పంలో అడుగు పెట్టనివ్వకుండా చేసేవాడని బెదిరించాడు. అయితే ఎమ్మెల్సీ కంచర్ల చంద్రబాబు పిఏ మనోహర్ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నీ అంతు చూస్తా అంటూ హెచ్చరించారు. అధికార పార్టీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు ఎల్లప్ప ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సర్పంచ్ భర్తతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే సర్పంచ్ భర్తకు వైసీపీ కార్యకర్త వార్నింగ్ వ్యవహారం కుప్పంలో హాట్ టాపిక్ గా మారింది.
నా గొంతు కోసినా దాన్ని ఇక్కడే చంపినా మేము ఎప్పుడు తెలుగుదేశం వీరాభిమానులము, తెలుగుదేశం కోసమే ఉంటాం. మీ ఉడత బెదిరింపులకు భయపడేది లేదు. నువ్వు నా గొంతు కోసి చంపినా కూడా నేను తెలుగుదేశం అంటానే తప్ప నీ దగ్గరికి వస్తానని నువ్వు భయపెడుతున్నావేమో. ఆ భయానికి ఎక్కడా మేము తగ్గే సైనికులు కాదు. మేము తెలుగుదేశం సైనికులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అతని మీద కఠిన చర్యలు తీసుకుంటారని సార్ గారిని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మా సర్పంచ్ గారి భర్త మాజీ మండల జనరల్ సెక్రటరీ ఎల్లప్ప గారిని నిన్న రాత్రి నవీన్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఫోన్ చేసి సీఎం గారి మీద పోస్టులు పెడతావా నువ్వు అని చెప్పి హంద్రీని వారి రిలేటెడ్గా ఒక వీడియో జనరల్గా అందరూ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోని షేర్ చేసిన దానికి మా సీఎం మీద పెడతావా అని చెప్పనేసి ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన కులాన్ని పట్టుకొని దూషించడం, ఎమ్మెల్సీగా ఉన్న నన్ను నువ్వు చెప్పుకుంటే వాళ్ళకి చెప్పుకోపో అని చెప్పనేసి తిట్టడం, మేము ఏమైనా చేస్తాం నీ కొట్టు దగ్గరకు వచ్చి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. అయితే కాంగ్రెస్ లో చేరతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఆయన కాంగ్రెస్ లో చేరతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అదే జిల్లాకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తన కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు తెల్లం వెంకట్రావు తెలియజేశారు. ముఖ్యంగా భద్రాచలం రామాలయం అభివృద్ధితో పాటు భద్రాచలానికి సంబంధించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా 7 మండలాలు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆంధ్రాలో కలిపారు. అందులో 5 గ్రామ పంచాయతీలు పోలవరం ముంపులో లేకపోయినా భద్రాచలం పట్టణంలో అంతర్భాగంలో ఉండి అవి ఆంధ్రాలో కలిసాయి. వాటిని తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. వాటిని తిరిగి భద్రాచలంలో కలిపితే భద్రాచలం రామాలయం అభివృద్ధితో పాటు పట్టణం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెల్ల వెంకటరావు తెలిపారు. అయితే గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా తెల్ల వెంకట్రావు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా భద్రాచలం నుంచి పోదేం వీరయ్య ఉండటంతో అక్కడ టికెట్ రాదని భావించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరి భద్రాచలం టికెట్ దక్కించుకొని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నుంచి రాష్ట్ర మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపిక అయిన తర్వాత తెల్ల వెంకట్రావు పార్టీ మారతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అయినప్పటికీ తెల్ల వెంకట్రావు ఖండిస్తూ వస్తున్నారు. ఈ రోజు మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం సర్వత్రా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను మాత్రం పార్టీ మారట్లేదు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డిని కలిశానని తెల్ల వెంకట్రావు తెలియజేస్తున్నప్పటికీ తెల్ల వెంకట్రావు ఎప్పుడైనా పార్టీ మారతారనే
ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం తెల్ల వెంకట్రావు నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే భద్రాచలం నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటుపడింది. దక్షిణ భారత అయోధ్యగా భద్రాచలం రామాలయం ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం పూర్తిగా వెనకబడింది. 5 పంచాయతీలు కూడా తెలంగాణలో కలపాల్సిన అవసరం ఉందనే విషయంపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తాను వినతిపత్రం అందించినట్లుగా మాత్రమే తెల్ల వెంకట్రావు తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. కానీ పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు. వీరు ఏ క్షణమైనా పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగలనుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ వాష్ అవుట్ కానుంది. 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మరో 15 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. మంత్రి కొండ సురేఖతో సంప్రదింపులు జరిపారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువాలు కప్పనున్నారు. కొండ ఆపరేషన్ ఈస్ట్ సక్సెస్ అయింది. కొండ మురళి వ్యూహం ఫలించింది. కార్పొరేటర్ మరువల్లి రవి, డిప్యూటీ మేయర్ భర్త రిజ్వానా షమీ మసూద్, కార్పొరేటర్ సురేష్, బసవరాజు శ్రీమాన్ తో పాటు రామ తేజస్విని భర్త తోట శిరీష్ చేరుకకు కొండ మురళి ధృవీకరించారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జంపు జలానీలు పరంపర కొనసాగుతున్నారు. ఈ రోజు ఉదయం వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరడానికి హైదరాబాద్ ప్రయాణం కావడం జరిగింది. వారితో పాటు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న మున్సిపల్ కార్పొరేటర్ సంబంధించిన 24 డివిజన్లు ఉంటాయి. 24 డివిజన్లు గత 2018 ఎన్నికల్లో 2021 ఎన్నికల్లో చూస్తే అప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో 24 స్థానాలకు గానీ 2 బీజేపీ 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు 20 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ గెలుపొందడం జరిగింది. దీంట్లో చూస్తే అప్పుడు ఉన్నదాన్ని చూస్తే ఇప్పుడు చూస్తే మొత్తం 15 మంది అభ్యర్థులు 15 మంది బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు ఈ రోజు ఆల్రెడీ హైదరాబాద్ ప్రయాణం కావడం జరిగింది. రేపు కొండ మురళి కొండ సురేఖ ఆధ్వర్యంలో వీరిని పెద్ద ఎత్తున సీఎం సమక్షంలోని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్నారు. వీరికి సంబంధించి మొత్తం చూస్తే వీరు 15 మంది కార్పొరేటర్లు చూస్తే సురేష్ జోషి, వస్కుల బాబు, స్వర్ణలత, భాస్కర్, దాంతో పాటు ఖురాన్ ఖాన్ మరియు బసరాజ్ కుమార్ స్వామి, చింతాకుల సునీల్, గంధ కవి కల్పన, పల్లం పద్మ, ముస్కమల్ల అరుణ, వైఫ్ ఆఫ్ సుధాకర్, దిడ్డి కుమారస్వామి, సోమశెట్టి ప్రవీణ్, బౌరవైన ఉమా, సిద్ధం రాజు, పోషాల పద్మ మరియు వీరిని పార్టీలకు ఆహ్వానించడం జరుగుతుంది. మరొక 5 కార్పొరేటర్లను కూడా వీరిని కూడా పార్టీలకు ఆహ్వానించాలని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది. వీరిని కూడా పార్టీలోకి తీసుకోవడానికి వారు కూడా విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మంత్రి వారిని ఒప్పుకోవడం లేదు 5 కార్పొరేటర్లు. ఎందుకంటే గతంలో వీరికి చాలా పరిస్థితులు కూడా ఎదుర్కోవడం జరిగింది. వీరిని ఇబ్బందులు కూడా గురి చేయడం జరిగింది. అదే క్రమంలో చూస్తే ఇక్కడ రానున్న రోజులలో కూడా ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అవిశ్వాస తీర్మానం కూడా పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మొత్తం 68 స్థానాలకు గాను వరంగల్ కార్పొరేషన్ సంబంధించి 5 నియోజకవర్గాలు వరంగల్ ఈస్ట్, వెస్ట్, వర్ధనపేట మరియు పర్కాల, గన్పూర్ సంబంధించి 5 నియోజకవర్గాల నుంచి 68 మంది కార్పొరేటర్లు ఉంటారు. 68 మంది కార్పొరేటర్లు వీరికి కావాల్సిన 35 మంది కార్పొరేటర్ కావాల్సింది. ఇప్పటికే 23 మంది దాకా కార్పొరేటర్ జమ అయిందని చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజులలో రేపు కానీ ఇంకో 2-3 రోజుల్లో కానీ ఇటు వర్ధనపేట నుంచి కానీ తర్వాత
పర్కాల నుంచి మరియు ఇటు వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్పొరేటర్లు కూడా చేరికలు ఉంటాయని చెప్పేసి విశ్వసనీయ సమాచారం ఉంది మనకు. దీంతో పాటు ఈ యొక్క కార్పొరేటర్లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి చేరడంతో పాటు వీరిని కూడా అవిశ్వాస తీర్మానం పెడితే ప్రస్తుతం ఉన్న మేయర్ గుండు సుధారాణి ఉంది. గుండు సుధారాణి పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా గుండు సుధారాణి కూడా కాంగ్రెస్ లో చేరుతారని చెప్పి వినికిడి కూడా వచ్చింది ఆ మధ్యలో. కానీ ఈ మధ్య మళ్ళీ సైలెంట్ కావడంతో పాటు దీని వెనుక ఉన్న రహస్యం ఏందనే కూడా తెలియట్లేదు. ఎందుకంటే గతంలో గుండు సుధారాణి కూడా వరంగల్ రాజ్యసభ సభ్యురాలుగా టీడీపీ పార్టీ నుంచి పనిచేయడం జరిగింది. అప్పుడు ఉన్న ఆమెకున్న సంబంధాలలో ఇటు రేవు ప్రకాష్ రెడ్డి గాని, సీతక్క మరియు రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరితో మంచి అనుగుణమైన సంబంధాలు కూడా ఆమెకు ఉండడం జరుగుతుంది. దీంతో పాటు ఈ యొక్క పరిస్థితి చూడాల్సింది. వరంగల్ లో మొత్తానికి అయితే చూస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే మొత్తం 3వ స్థానానికి పడిపోయిన బీఆర్ఎస్ పార్టీ మరి ఇప్పుడు ములిగనక్క పైన మరో తాడుబండు పడ్డ సామెతగా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అయిపోయింది. రానున్న రోజులలో కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం కనుమరుగయ్యే అవకాశం కూడా ఉంది. మరొక 3-4 మాత్రమే కార్పొరేటర్లు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే నరేందర్ వెంట నడవడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎవరైతే ఉన్నారో అభ్యర్థి, ఒక కార్పొరేటర్ గా ఉన్న అభ్యర్థి అతను మేయర్ కావాలని చెప్పి పెద్ద ఒక పట్టుబట్టడంతో పాటు ఇప్పుడు ఈ యొక్క అవిశ్వాస తీర్మానం గురించి ఈ యొక్క కార్పొరేటర్ మొత్తం జాయిన్ చేసుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఈ రోజు చూస్తే 15 మంది కార్పొరేటర్లు, మరొక కార్పొరేటర్ కూడా ఇప్పుడు వెళ్తున్నట్టు సమాచారం కూడా ఉంది. వీరే కాకుండా మరికొంతమంది మాజీ కార్పొరేటర్ కూడా వెళ్ళి ఈ రోజు మొత్తం కొండమల్లి సమక్షంలో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. దాంతో పాటు రేపు ఉదయం టైంలో వీళ్ళందరూ కాంగ్రెస్ కన్నా కప్పుకునే అవకాశాలు ఎక్కువ అవపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. కరీంనగర్లో రెండోసారి ఎంపీగా ఘన విజయం సాధిస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థులందరూ రాముణ్ణి నమ్ముకొని ప్రజల్లోకి వెళ్తామని అన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మాకు పోటీనే కాదని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తానని బండి ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే రాబోతుందని బండి సంజయ్ చెప్పారు. కష్టంతోని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను గెలుస్తానని చెప్పి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రకటిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా, ఆ కుటుంబ అవినీతి పాలనకు వ్యతిరేకంగా తెలంగాణను అప్పుడపాలు చేసి పేద ప్రజలను రాసి రంపాన్ని పెడుతున్న సందర్భంలో అనేక ఆందోళన చేసిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేయడం, మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేయడం, మా మీద అక్రమంగా కేసులు పెట్టడం, మమ్మల్ని జైలుకు పంపడం, కానీ ఇన్ని చేసినప్పుడు దురదృష్టవశాత్తు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తర్వాత అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత పొందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంత ధోకాబాజీ పార్టీ అని మేము ఎప్పుడు అనుకోలేదు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అందరికీ అమలు చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ కండిషన్ల పేరుతోని మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తా ఉన్నారు. 4-5 హామీలు నెరవేర్చి 6 గ్యారంటీలు అమలు చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళా ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరిగిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని తెలిపారు. మోదీ పథకాలు ప్రజలకు చేరువవుతాయన్న నమ్మకం ఏర్పడిందని తెలిపారు. మహిళా సాధికారతపై ప్రధాని మోదీకి ప్రత్యేక శ్రద్ధ ఉందని చెప్పారు. అయితే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పురంధేశ్వరి చెప్పారు. ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ కేవలం మహిళలకి సంరక్షణ కల్పించడం మాత్రమే కాదు, సాధికారతను అందించాలి అనేటువంటి కృత నిశ్చయంతో వారు చేసినటువంటి సేవలు ఇవాళ మహిళలు గుర్తించి వారందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారు. డ్వాక్రా మహిళలు ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ తెలుసు, నిన్న మొన్నటి వరకు గ్రూపులు తీసుకున్నటువంటి లోను 2 లక్షల రూపాయలు ఉంటే ప్రతి ఒక్కరికి బహుశా ఆ గ్రూప్ లో ఉన్నటువంటి 10 మంది మహిళలకి 20 వేలు వచ్చేది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు అదే లోన్ ఏదైతే ఉందో దాన్ని 20 లక్షలకి పెంచి ఇవాళ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి 2 లక్షలు అందుకునే విధంగా వారు దారిని సుగమం చేయడం జరిగింది. లక్పతి దీది అని అంటే లక్షాధిపతురాల్ని చేయాలి అనేటువంటి లక్ష్యంతో మహిళల్ని
వారు అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. కనుక ఆ రకంగా మహిళా సాధికారత మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, మహిళాభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ కేవలం మహిళలకి గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని అన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. కడప నగరంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతో కలిసి అవినాష్ రెడ్డి పర్యటించారు. నగరంలోని అక్కయ్యపల్లిలో నూతనంగా 1.25 కోట్లతో నిర్మించిన పార్క్ను ఆయన ప్రారంభించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక కడప నగరంతో రోడ్లు, డిజైన్, డ్రైనేజ్ నిర్మాణాలు నిర్మించామని స్పష్టం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ ప్రకాష్ సురేష్ గారు, బాలసామి రెడ్డి అన్న, పోలీసు నీళ్ళు, ముఖ్యంగా ఒకవైపు కోవిడ్తో మనం 2 సంవత్సరాల విలువైన సమయం మనం కోల్పోయినప్పటికీ, మనం ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ మనకున్నది 3 సంవత్సరాలే అయినా ఈ 3 సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ఒకసారి గమనించండి. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నగరానికి ఒక్క 14th ఫైనాన్స్ గ్రాంటు, జనరల్ గ్రాంట్ తప్ప ఇంకా ₹1 అభివృద్ధి చేయడానికి మనకు నిధులు ఉండేటివి కాదు. గతంలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనకు వందలాది కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మరి పెద్ద ఎత్తున రోడ్లు వైడనింగ్ చేపించడం అయితేనేమి, బ్యూటిఫికేషన్ వర్క్స్ చేపించడం అయితేనేమి, సర్కిల్స్ బ్యూటిఫికేషన్ అయితేనేమి, మరి అత్యవసరమైన చోట్ల డ్రైన్. తెలంగాణ పోలియో రహిత రాష్ట్రంగా ఉండాలన్నారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. రామ్ గోపాల్ పేట్ డివిజన్ పాన్ బజార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేశారు. చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయడం వల్ల పోలియోను సమూలంగా నిర్మూలించని మంత్రి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఎస్పీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతుంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగనున్నారు. అయితే గతంలో నిస్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు? అసలు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూసినా ఇప్పుడు విజయం సాధిస్తానని అంటున్న ప్రవీణ్ కుమార్ ధీమా ఏ మేరకు సక్సెస్ఫుల్ అవుతుందో వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ కేడర్ కు చేదు అనుభవమే మిగిలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసిన సిర్పూర్ లో ఏనుగు గుర్తుకు ఎదురు ఉండదని, నీలం జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావించారు. అయితే సిర్పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఓటమి పాలవడమే కాకుండా 3వ స్థానానికి పరిమితమయ్యారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే ప్రవీణ్ కుమార్ సీఎం అభ్యర్థి అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించగా ఆయన స్థానంలోనే ఆయన గెలవకపోగా 2వ స్థానం సైతం పొందలేకపోవడంతో ఆ పార్టీ కేడర్ అప్పుడు డీలా పడింది. పార్టీ అధినేత్రి మాయావతి ఈ పరాజయంపై అసహనం వ్యక్తం చేసినట్లు నాడు వార్తలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయడంలో బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఆ పార్టీ అధిష్టానం భావించింది. మరోసారి ఆ తరహా పొరపాట్లు జరగకుండా ఉండేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నియమించిన బీఎస్పీ అధికార ప్రతినిధులను నియోజకవర్గ ఇన్ఛార్జీలపై వేటు వేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలను 4 జోన్లుగా విభజించి ప్రతి జోన్ కు ఒక్కో కన్వీనర్ ను నియమించింది. ఒక్కో జోను పరిధిలోని 4 పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ అయ్యేలా జోన్ల విభజన చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానాన్నైనా గెలిచి తీరాలనే పట్టుదలతో బీఎస్పీ అధిష్టానం ముందుకు వెళ్తుందని తెలిసింది. ఇందులో భాగంగా బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేయడం, ప్రయోగాలు చేయడం కాకుండా ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గమైన నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయించాలని ఆలోచనలు చేస్తుంది. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రవీణ్ కుమార్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ పరిధిలోని నేతలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రలు సాగిస్తూ ప్రచారం మొదలుపెట్టేశారు.
ప్రవీణ్ కుమార్ సిర్పూర్లో ఓడిపోవడంతో ఇక్కడికి వస్తున్నారనే విమర్శలు ఒకవైపు వస్తుండగా ఎన్నికలకు ముందే నియోజకవర్గాలు ఎంచుకోవడం మైనస్ కావచ్చునని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి నాగర్ కర్నూలు ప్రజలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. మరి రాష్ట్రంలో హేమాహేమి పార్టీలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పేరుందాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ పాలన సాగిస్తుంది. బీజేపీ తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ పరిస్థితుల్లో బీఎస్పీ ఏ రీతిన ఈ పార్టీలతో పోరు సల్పగలదు, ఎంతవరకు సఫలీకృతం కాగలదు, ఎన్ని సీట్లు దక్కించుకోగలదు అనే ప్రశ్నలకు భవితే సమాధానం చెప్పాలి. అభివృద్ధి పనుల విషయంలో సమిష్ట నిర్ణయాలతో ముందుకు సాగాలన్నారు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి తప్ప వివాదాలకు తావివ్వద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. గ్రామ అభివృద్ధికై మంజూరైన నిధుల కేటాయింపు విషయంలో పెద్దమూల్ మండలం తట్టేపల్లి గ్రామంలో పార్టీలోని 2 వర్గాలు ఘర్షణకు దిగాయని చెప్పారు. అయితే గ్రామంలోని పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దని చెప్పారు. అయితే సర్పంచ్ల పదవి కాలం ముగియడంతో నేతలు కార్యకర్తల మధ్య పనుల కేటాయింపు విషయంలో అభిప్రాయ విభేదాలు తలెత్తుతున్నాయని పార్టీ పెద్దలు చెప్తున్నారు. మండలానికి చెందినటువంటి 2 నేతలు పార్టీలో చేరినట్టు మేము సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అయితే మన మండలంలో నాయకులు అంటే 3 పేర్లు వస్తాయి. ఒకటి ఎంపీపీ, ఒకటి జెడ్పీటీసీ, ఇంకోటి రాష్ట్ర నాయకుడు అంట. ఆయనకి ఎవరు చేసిన నాకు తెలియదు. కానీ ఓడేమో చూసుకుందామని ఎన్నికలు మళ్ళీ ఎందుకు వచ్చిందో సిగ్గు, శరం, లజ్జ ఏం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను మీడియా ద్వారా. చిన్న కార్యకర్తలు ఒకటై చరిత్ర సృష్టించడం జరిగింది. మళ్ళీ దీనికి ఈ చరిత్ర కారణం ఏంటంటే వాళ్ళకు నెగిటివ్ అనేది జనాలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సన్నాసులను దూరం పెట్టుండి, లేకపోతే ఆడన్న గుళ్ళకు పంపిండి అక్కడ దత్తాత్రేయం చెప్పి మేము మీడియా ద్వారా మా హైకమాండ్కు చెప్పే స్థితి లేదు. ఎందుకంటే చిన్న కార్యకర్తలం మేము. రామేశ్వరం శనేశ్వరం వల్ల ఓడొస్తాడు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఇంట్లోని ఫ్యాన్లకు యువత ఉరివేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రవినాయుడు. యువకులు ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు. లక్షలాది మంది యువత జీవితాలను సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ గుర్తు చేశారు. రీసర్వే పేరుతో స్థానాలను తనఖా పెట్టేందుకు జగన్ సిద్ధమయ్యారన్న రవినాయుడు మీ ఇంటి స్థలాలు మీ పేరు మీద ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో కుంటుపడడంతో పాటు ఒక జీవిత కాలం నాశనం అయిపోయే పరిస్థితి 20-25 ఏళ్ళు ఈ రాష్ట్రం నాశనం వైపు వెళ్ళింది. అదే కానీ మళ్ళీ కొనసాగితే, వీళ్ళు పెట్టే ప్రలోభాలకు లొంగితే, జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు కానీ కవ్వింపు మాటలకు మళ్ళీ నమ్మితే మళ్ళీ రాష్ట్రం శాశ్వతంగా నాశనం అయిపోతుంది. కాబట్టి ప్రతి సందర్భంలో మేము నూతన ఓటర్లకి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాల్సిందే, రాష్ట్రం అభివృద్ధి వైపు నడవాల్సిందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి. 18 ఏళ్ళు నిండిన ప్రతి యువకుడు కూడా గతంలో మొదటి ఓటు. బెంగళూరు పేలుడు ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. కడప జిల్లాలో టెర్రరిస్టు లింక్లపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీశారు. మైదుకూరులో ఓ ప్రార్థన మందిరం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న PFIకి చెందిన అబ్దుల్ సలీంను అదుపులోకి తీసుకున్నారు. 25 రోజుల క్రితం కడప జిల్లా మైదుకూరుకు అబ్దుల్ సలీం వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే మైదుకూరు మండలం చెర్లోపల్లి దగ్గర సలీం ఓ నివాసంలో తలదాచుకున్నట్లుగా సమాచారం అందుతుంది. జగిత్యాలకు చెందిన సలీంను ప్రస్తుతం హైదరాబాద్కు తరలించినట్లుగా తెలుస్తుంది. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.